హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు వాట్సాప్ గ్రూప్ లో మనం తీసుకున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఒక సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఆ సెంటెన్స్ కి ఒక 4 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ షీ స్టడీడ్ హార్డర్ షీ డాష్ పాస్ ద టెస్ట్. సో ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే విల్, వుడ్, కెన్, మే అని చెప్పేసి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నాకు రెస్పాన్సెస్ అయితే వచ్చాయి. ఒకసారి దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అట్ ద సేమ్ టైం మిగతా ఆప్షన్స్, 1 ఆప్షన్ మాత్రమే కరెక్ట్ గా ఉంటుంది, మిగతా 3 కూడా రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. కాబట్టి అవి ఎందుకు రాంగ్ అనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వుడ్. ఓకేనా? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వుడ్. ఎందుకు వుడ్ అయింది? సో నేను ఇక్కడ చెప్తున్నాను. ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో, ఇఫ్ షీ స్టడీడ్ హార్డర్ షీ వుడ్ పాస్ ద టెస్ట్. ఇక్కడ వుడ్ అనేది మనం ఆప్షన్ బి కదా. ఈ సెంటెన్స్ మొత్తం కూడా మనకి సెకండ్ కండిషనల్ సెంటెన్స్ కింద ఉంది. ఓకే, ఇది ఒక సెకండ్ కండిషనల్ సెంటెన్స్ కి యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. సెకండ్ కండిషనల్ లో మనకి ఏం చూపిస్తుంది అంటే, ఏదైనా అన్రియల్ ఆర్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ని చూపిస్తుంది. ఇక్కడ అన్రియల్ అంటే ఏంటి? నిజం కానిది. హైపోథెటికల్ అంటే ఈజీగా చెప్పాలి అంటే అది ఊహాతీతం లేదా ఊహాత్మకంగా అని చెప్పొచ్చు. ఓకేనా? ఊహాత్మకమైనటువంటి పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ సెకండ్ కండిషనల్ సెంటెన్సెస్ మనకి. సో ఇక్కడ సెకండ్ కండిషనల్ స్ట్రక్చర్ అని మనం ఎలా చెప్తున్నామంటే, ఈ సెంటెన్స్ అనేది చెప్తున్నామంటే, ఇఫ్ తో పాటు పాస్ట్ టెన్స్ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉండి, ఇఫ్ తో పాటు వర్బ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉండాలి. ఇక్కడ ఇఫ్ ఉంది, అట్ ద సేమ్ టైం స్టడీ, స్టడీడ్. ఓకేనా? స్టడీడ్ అనేది V2 ఫామ్ లో ఉంది, దట్ మీన్స్ పాస్ట్ టెన్స్ లో ఉంది. దాని తర్వాత వుడ్ అండ్ బేస్ వర్బ్. సో ఇది సెకండ్ కండిషనల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. సో మనకి ఇక్కడ ఏమేమి సాటిస్ఫై చేస్తుంది? ఇఫ్ సాటిస్ఫై చేసింది, V2 ఫామ్ కూడా సాటిస్ఫై చేసింది. సో హియర్ ఇట్ ఈస్ ద V2 ఫామ్ అండ్ ఇక్కడ ఇఫ్ కూడా సాటిస్ఫై చేసింది. అండ్ బేస్ వర్బ్ పాస్ అంటే V1 ఫామ్. పాస్ లో ఇది V1 ఫామ్ కదా, పాస్, పాస్ట్, పాస్ట్, పాసింగ్, పాసెస్. రైట్. ఇక్కడ వచ్చేసరికి ఇది V2 ఫామ్ లో ఉంది. సో ఇఫ్ ప్లస్ V2 ప్లస్ వుడ్ ప్లస్ V1. సో ఇక్కడ ఈ విధమైన స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది కాబట్టి వుడ్ అనేది మిస్సింగ్. ఓకే. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? తెలుగులో మీనింగ్ ఏంటంటే, ఆమె ఎక్కువగా చదివితే ఆమె పరీక్ష పాస్ అవుతుందేమో. ఓకేనా? ఇది ఊహాత్మకమైనటువంటిది. సో ఆమె ఎక్కువగా చదివితే అనేది ఊహాత్మక పరిస్థితి, అండ్ ఆమె పరీక్షలో పాస్ అవుతుందేమో అనేది ఒక రిజల్ట్ టైప్ అనమాట. సో మిగతా రెస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కాదు ఒకసారి చెక్ చేసుకుందాము. రెస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాము? విల్ ఇచ్చాము కదా. ఇది విల్ అనేది ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ కి సంబంధించింది అవుతుంది. ఓకేనా? ఈ విల్ అనేది ఫస్ట్ కండిషనల్ కి సంబంధించిన సెంటెన్స్. సో ఫస్ట్ కండిషనల్ యొక్క స్ట్రక్చర్ అలా ఉంటుంది మనకి. ఫస్ట్ కండిషనల్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇఫ్ షీ స్టడీస్ హార్డర్ షీ విల్ పాస్ ద టెస్ట్. కానీ ఇక్కడ స్టడీస్ ప్లేస్ లో మనకి స్టడీడ్ ఉంది, అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ లేదంటే V5 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అక్కడ రావాలి, ప్రెసెంట్ ఫామ్ లో ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఏముంది? అక్కడ V2 ఫామ్ లో ఉంది కదా. సో అందుకని ఇది స్ట్రక్చర్ కి సరిపోదు, విల్ అనేది సరిపోదు. డన్. ఆప్షన్ సి, ఆప్షన్ వే నాట్ కరెక్ట్. ఆప్షన్ సి ఎందుకు కరెక్ట్ కాదో చూద్దాం. ఇక్కడ కెన్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా ఒక ఎబిలిటీ అంటే శక్తి సామర్థ్యాలను చూపిస్తుంది కెన్ అనే వర్డ్. ఐ కెన్ వాక్, నేను నడవగలను. రైట్. సో శక్తి సామర్థ్యాలను చూపించేది కెన్. కాబట్టి ఇది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ కి సెట్ అవ్వదు. ఓకే, అంటే ఊహించేటువంటి ఊహాత్మక పరిస్థితికి ఇది సరిపోదు అని అర్థం. సో మే అనేది చూసుకుంటే ఆప్షన్ డి మే కదా. సో ఇది ఎందుకు తప్పు అనేది ఒకసారి చూద్దాం. మే అనేది సాధ్యతను సూచిస్తుంది, అంటే ఏంటి? పాసిబిలిటీ అని చెప్పుకోవచ్చు మనం. మే అనేది పాసిబిలిటీ. ఇట్ మే కమ్, అది రావచ్చు. షీ మే కమ్, తను రావచ్చు. అంటే వస్తే వస్తుంది, లేకపోతే లేదు. బట్ ఇక్కడ ఒక పాసిబిలిటీ మాత్రమే చూపిస్తుంది మే అనే
ఈ హెల్పింగ్ యాక్షన్ వర్బ్ ఏదైతే ఉందో, రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఇది సెకండ్ కండిషనల్ స్ట్రక్చర్ కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సరిపోదు. కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగే. సో ఈ స్ట్రక్చర్ కి సూట్ అయ్యేది, ఆ స్ట్రక్చర్ ని మనకి కరెక్ట్ చేసేది ఏమైనా ఉంది అంటే వుడ్ ఒకటే. సో వుడ్ ఈస్ ద రైట్ ఆన్సర్. That's all for this video. See you in a next video. Thank you.